హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే ఎస్క్యూఎల్ ఆర్పీజీఎల్ఈ గురించి చూద్దాం. సో ఎస్క్యూఎల్ ఆర్పీజీఎల్ఈ అసలు ఎస్క్యూఎల్ అనేది ఎందుకు? సింపుల్గా మనం ఏదైనా క్వరీస్ రాస్తాం అనమాట. జనరల్గా ఏంటి, ఒక ఫైల్లో ఉన్న డేటా చూడాలనుకోండి, లేదంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, సో రికార్డ్స్ డిలీట్ చేయాలి, రికార్డ్స్ని అప్డేట్ చేయాలి, సో సబ్ క్వరీస్ గ్రూప్ చేయాలి, ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం ఎస్క్యూఎల్లో ఈజీగా చేయొచ్చు అనమాట. బట్ ఆర్పీజీలో సేమ్ థింగ్. ఇప్పుడు ఏంటి, ఒక ఫైల్లో ఉన్న డేటా చూడాలనుకోండి, మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింటర్ సెట్ చేయాలి. సో లేదు పర్టికులర్ రికార్డ్ చూడాలంటే దాని కీ ఫీల్డ్ అయి ఉండాలి. తర్వాత ఏం చేయాలి, రీడ్ చేయాలి, లూపింగ్ చేయాలి, 1 by 1 రికార్డ్ డిస్ప్లే చేస్తాం. బట్ ఎస్క్యూఎల్ ఎలా, సింపుల్ ఒక స్టేట్మెంట్ ఎలా రాస్తాము, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏదైతే లైబ్రరీ ఉందో లైబ్రరీ 14255, సో ఫైల్ నేమ్ ఇలా రాస్తాం సింపుల్గా. బట్ మనం ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, సో సెట్ ఎల్ఎల్ ఆఫ్ స్టార్లో వాల్యూ ఇవ్వాలి, తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత ఫైల్ని రీడ్ చేయాలి, రీడ్ ఫైల్ నేమ్ చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, డూ వైల్ లూప్ రాయాలి, డిస్ప్లే చేయాలి, ఆ తర్వాత మళ్ళీ రీడ్ చేయాలి, ఆ తర్వాత ఎండ్ డూ చేస్తాం. సో ఇలా ఎన్ని స్టెప్స్ రాస్తున్నాం, 1 2 3 4 5 6. బట్ అది అలా కాకుండా ఇక్కడ అనుకోండి ఎలా చేస్తున్నాం, సింపుల్ ఒకే స్టేట్మెంట్లో చేస్తాం. సో అందువల్ల ఏం చేశారంటే ఈ ఎస్క్యూఎల్ని కూడా ఆర్పీజీఎల్లో ఇన్బిల్డ్ చేశారు అనమాట. సో అందువల్ల ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ కూడా మనం ఆర్పీజీ ప్రోగ్రాంలో రాసే విధంగా క్రియేట్ చేశారనమాట. సో అందువల్ల ఏమవుతుంది, ఈజీగా మనం ఏంటంటే మనకు కావాల్సిన వర్క్ని ఏదైనా డేటా మ్యానిపులేషన్ చేయాలని ఏదైనా ఈజీగా చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి. సో దానికోసం ఏంటి, మనం ఎస్క్యూఎల్ని కూడా మనం ఏంటంటే మన ప్రోగ్రాంలో ఎక్కడైతే కావాలో అక్కడ రాసుకోవచ్చు అనమాట. దానికోసం మనం ఏంటంటే ఎస్క్యూఎల్ ఆర్పీజీఎల్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఎస్క్యూఎల్ ఆర్పీజీ వల్ల మెయిన్ థింగ్ అనమాట ఏంటంటే ఈజీగా మనం డేటా యాక్సెస్ చేయొచ్చు, డేటా మ్యానిపులేషన్స్ ఏవైనా చేయాలంటే చేయొచ్చు అనమాట. సో అవి ఎలా రాస్తాం, సో ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో రాయాలి అంటే మనం ఫిక్స్డ్ ఫార్మాట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ ఫార్మాట్ అయితే ఇలా రాస్తాం అనమాట, ఎగ్జిక్యూట్, ఓకేనా, ఈఎక్సిసి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్, ఓకేనా. సో ఇలా రాస్తాం. ఫస్ట్ది ఈ లైన్ అవుతుంది. నెక్స్ట్ ఏం రాస్తామంటే సో C+ ఇలా అనమాట. సో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి. సో ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే సో డైరెక్ట్గా రాయాలంటే రాసేసుకోవచ్చు, బట్ ఇలా రాస్తాం అనమాట. ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే మనం మీకు ఎందుకు ప్రోగ్రామింగ్లో చూస్తాను, ఇలా C\execute SQL, ఓకేనా. సో సింపుల్గా C\execute SQL. ఆ తర్వాత ఏం రాస్తాము, C+ అని ఇక్కడ ఏదైతే మనం రాయాలనుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకేనా, ఫైల్ నేమ్ ఇది. సో తర్వాత ఏంటి, ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత దీన్ని ఎండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం రాస్తామంటే ఎండ్ ఈఎక్సిసి ఎండ్ ఎగ్జిక్యూట్. సో ఇలా రాస్తాం అనమాట. సో మనం రాసేవి ఫిక్స్డ్ ఫార్మాట్లో ఇలా రాస్తాం. సో ఇక్కడ అదే రాస్తాం, చూడండి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్. ఆ తర్వాత ఏదైతే చేయాలనుకున్నా ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, స్టేట్మెంట్ ఎండ్ చేశాను. సో అదనమాట. ఇది ఏంటంటే ఫిక్స్డ్ ఫార్మాట్. అలా కాకుండా ఫ్రీ ఫార్మాట్లో ఎలా రాస్తామంటే సింపుల్గా సో ఫస్ట్ ఫ్రీ, ఓకేనా, ఎండ్ ఫ్రీ. ఈ స్టేట్మెంట్ ఇది కామన్. సో వీటి మధ్యలో ఎలా రాస్తామంటే ఈఎక్సిసి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్, ఓకేనా. సో స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ బిగిన్ అవుతుంది ఇక్కడ, ఇది కింద తీసుకుంటాం, ఓకేనా. సో ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అంటే మనం ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రాస్తాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫైల్ నేమ్, ఓకేనా. సో రాసిన తర్వాత మనం ఏంటి ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే ఎండ్ ఎగ్జిక్యూట్ రాస్తున్నాం, బట్ ఇక్కడ ఎండ్ ఎగ్జిక్యూట్కి సింపుల్గా ఇదన్నమాట, సెమీకోలన్ ఇస్తే ఎండ్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ అయిపోయినట్టు. సో మళ్ళీ మనం సపరేట్గా ఎండ్ ఎగ్జిక్యూట్ అని రాయవలసిన లేదు. సో సింపుల్గా ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే ఫ్రీ ఫార్మాట్లో ఎలా రాస్తాం, ఇన్ బిట్వీన్ ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ అండ్ ఎగ్జిక్యూట్ అలానేమో ఫిక్స్డ్ ఫార్మాట్. సో ఇందులో వచ్చేసరికి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ ఉంటాం. సో ఇది ఎక్కడైనా రాసాను చూద్దాం, ఐ థింక్ రాసాను, చూడండి ఇది ఫ్రీ, ఇన్ బిట్వీన్ అండ్ ఫ్రీ. ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్. సో ఆ తర్వాత ఏం చేశాను, టేబుల్ని డ్రాప్ చేశాను, సో కోలన్ ఇచ్చాను. తర్వాత ఏమైనా ఎండ్ ఎగ్జిక్యూట్ రాసానా, లేదు, మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ఏదో రాసాను. సో ఇలా అనమాట. సో ఫిక్స్డ్ ఫార్మాట్లో అయితే ఒక రకంగా రాస్తాం, ఫ్రీ ఫార్మాట్లో అయితే ఒక రకంగా. టైప్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎస్క్యూఎల్ ఆర్పీజీఎల్ది. మనం ఇప్పటివరకు ఏమి ఇచ్చాం, ఆర్పీజీఎల్ఏ అని ఇచ్చాం, బట్ ఇక్కడ వచ్చేసరికి ఎస్క్యూఎల్ ఆర్పీజీఎల్ఏ అవుతుంది. సో
సో ఫస్ట్ ఏంటంటే ఒక టేబుల్ క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ ఫిక్స్డ్ ఫార్మాట్ చెప్తాను, అదే ఫ్రీ ఫార్మాట్లో చెప్తాను. సో టేక్ F6. ఇక్కడ ఏమి ఇద్దామంటే SQL 30 ఇద్దాం. ఓకేనా, SQL RPGLE. సో టేబుల్ క్రియేషన్. ఓకేనా, సో టేబుల్ క్రియేషన్ ఫస్ట్ అసలు టేబుల్ మనకి ఏదన్నా ఓకే టేబుల్ నేమ్ ఏదో ఒకటి ఇద్దాం. సో ఫస్ట్ ఏంటి మనం ఏం చెప్తున్నాం, హెడర్ స్పెసిఫికేషన్ రాద్దాము. ఆప్షన్ నో డీబగ్. ఓకే, హెడర్ స్పెసిఫికేషన్ ఇచ్చాం. ఫస్ట్ ఫిక్స్డ్ ఫార్మాట్ అంటున్నా కదా, సో ఫిక్స్డ్ ఫార్మాట్లో రాద్దాం. ఓకేనా, సి స్పెక్ ఏమన్నాను, ఎగ్జిక్యూట్ SQL. ఓకే, ఆ తర్వాత ఏం రాయాలి, సో C ప్లస్ స్టేట్మెంట్ రాద్దాము. సో ఇక్కడ ఎండ్ EXEC. సో ఇప్పుడు ఇది ఎందుకు వస్తుందో చూడండి, ఎల్లో మార్కులు ఎందుకు వచ్చింది చూడండి. SQL స్టేట్మెంట్ ఎంటీ ఆర్ బ్లాంక్, ఈ మధ్యలో బ్లాంక్ ఉంది కాబట్టి ఇది ఎలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ క్రియేషన్ రాద్దాం. సో ప్లస్ తర్వాత స్పేస్ ఇవ్వండి. ఓకేనా, క్రియేట్ అని ఇచ్చాను. F4 తీసుకున్నాను. F4 తీసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. మనం కావాలనుకుంటే డైరెక్ట్గా మీకు రాయటం వస్తే డైరెక్ట్గా రాయొచ్చు, లేదనుకుంటే ఇలా F4 తీసుకున్నా రాయొచ్చు. ఫస్ట్ డైరెక్ట్గా రాస్తాను, ఆ తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటి, బ్యాక్ వస్తున్నాను. ఓకేనా, క్రియేట్ ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే స్టేట్మెంట్ ఏంటి, క్రియేట్ TABLE. ఓకేనా, టేబుల్. సో ఫస్ట్ ఏం ఇవ్వాలి, టేబుల్ నేమ్ ఇవ్వాలి. 1425551. సో టేబుల్ నేమ్ ఏమి ఇస్తానంటే నేను ఓకేనా SPF01 అని ఇచ్చా టేబుల్ నేమ్. సో ఇప్పుడు ఏంటి, సో బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి, సో చూడండి ఇది ఎప్పటి వరకు పోద్ది అంటే మనం ఆ స్టేట్మెంట్ ఎండ్ అయ్యే వరకు అది అలాగే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొక లైన్ రాయాలంటే ఎలా. సో ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు చూడండి అగైన్ మళ్ళీ C ప్లస్ ఇప్పుడు ఏం చేశాను, బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఎర్రర్ ఇక్కడ లేదు, ఈ పై లైన్లో ఎర్రర్ వస్తుంది. సో ఎందుకంటే వ్యాలిడ్ కాదు. సో ఎందుకంటే మనం కంప్లీట్గా ఇంకా రాయలేదు. సో టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, టేబుల్ నేమ్ ఇది ఇచ్చాను. సో ఫస్ట్ ఏంటి ఇస్తున్నా అంటే నేమ్ ఇస్తున్నాను. నేము varchar అని ఇస్తున్నాను. varchar లెంత్ 10 ఇస్తున్నాను. ఓకేనా, సో కామా. సో varchar అయిపోయింది. ఆ తర్వాత ఏమి ఇవ్వాలి నెక్స్ట్, సో C. ఇప్పుడు నేమ్ అయిపోయింది. నెంబర్ వచ్చేసరికి DEC డెసిమల్స్ అవుతుంది. సో దీనికి ఏంటంటే లెంత్ ఏమి అవసరం లేదు. ఓకేనా, డెసిమల్స్కి ఇంటీజర్స్కి లెంత్ ఏమి ఇవ్వము, కామా. సో ఆ తర్వాత ఏమి ఇస్తానంటే అడ్రస్ ఇస్తున్నా. ఇది క్యార్ ఇస్తున్నా. సో క్యార్కి varchar డిఫరెన్స్ ఏంటంటే, సో ఇప్పుడు క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, సో బై డిఫాల్ట్ మనం ఎంతైతే లెంత్ ఇచ్చామో అంత లెంత్ సైజ్ అంత ఆక్యుపై అవుద్ది అన్నమాట. సో varchar ఇస్తే మనం వాల్యూ ఇన్షియలైజ్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ లెంత్ ఉంటుందో ఆ వాల్యూ లెంత్నే క్యారీ చేస్తాం. అందువల్ల varchar క్యార్కి డిఫరెన్స్ అది. సో ఇప్పటి వరకు ఏమి ఇచ్చాము చూడండి, సో నేమ్ ఇచ్చాము, నెంబర్ ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాను. సో మీరు కావాలనుకుంటే ప్రైమరీ ఫీల్డ్ యూనిక్ అని అలా ఇవ్వచ్చు. బట్ నేను అవేమి ఇవ్వట్లేదు. జస్ట్ నేనేం చేస్తున్నానంటే సో ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఎవరికి నేను ఇంతకు ముందు ఇచ్చింది ఎండ్ చేసేసాను. సో చూడండి, సో ఇప్పుడు చూడండి క్రియేట్ టేబుల్ లైబ్రరీ ఇది. సో ఇది నేము varchar ఇచ్చాను. సో నెంబర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు F4 తీసుకుంటున్నాను. F4 తీసుకుంటే చూడండి ఫైల్ నేమ్ ఏంటి, SPF01 కదా మనం ఇచ్చిన. లైబ్రరీ నేమ్ ఏంటి, వర్మ 42551 ఇచ్చాను. సో ఫీల్డ్స్ ఏమి ఇచ్చాను, నేము, నెంబరు, అడ్రస్ ఇచ్చాను. సో టైప్ ఏమి ఇచ్చాను, varchar డెసిమల్ క్యార్ ఇచ్చాను. సో లెంత్ ఇది ఇచ్చాను. సో లేదు మీరు ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడైనా ఇచ్చుకోవచ్చు. PH నెంబర్, ఫోన్ నెంబర్ అని ఇస్తున్నా. సో టైప్ ఏమి ఇచ్చానంటే ఇంట్ ఇస్తున్నా. లెంత్ దీనికి కూడా ఏమేమో సింపుల్గా ఎంటర్. సో చూడండి, సో మనం రాసిన స్టేట్మెంట్ ఆటోమేటిక్గా మారిపోయింది. ఎందువల్ల మన F4 తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు అగైన్ మనకు కావాల్సినట్టే రాసుకోవాలంటే మీరు ఇంతకుముందు ఏదైతే రాశారో అలా రాయాలంటే చూడండి సింపుల్గా ఎంటర్ ఇస్తాను. C ప్లస్ ఇస్తున్నాను. సో ఇంతవరకు కదా. సో ఏ లైన్కి ఆ లైన్ కావాలంటే మనం రాసుకోవచ్చు అనమాట. సో varchar, సో ఇది కామా. ఆ తర్వాత వచ్చేసరికి సో C ప్లస్, సో ఇది. సో చూడండి, సో సింపుల్గా ఇది varchar నెంబరు, అడ్రస్, క్యారెక్టర్ టైప్ ఇచ్చాను. సో ఫోన్ నెంబర్ అనేది ఇంట్.
సో నో నల్ విత్ డిఫాల్ట్ అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మన F4 తీసుకోవడం వల్ల. సో అది మీ ఇష్టం అనమాట. మీరు ఎలా ఉంచుకోవాలి అనుకుంటే, ఎలా రాసుకోవాలి అనుకుంటే అలా రాసుకోవచ్చు. సో F4 తీసుకునైనా రాయొచ్చు. బట్ ఇదన్నమాట, మనం రియల్ టైంలో ఎప్పుడైనా కానీ మనం ఓన్గా రాసేటట్టు ఉండాలి. ప్రతిసారి F4 తీసుకుని అలా రాయాలంటే రాయొచ్చు కానీ, బట్ SQL స్టేట్మెంట్స్ మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట ఎలా రాయాలనేది. సో ఇప్పుడు ఏంటి, నేను ఈ టేబుల్ని క్రియేట్ చేస్తాను SPF01. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ ఇది. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం చేశాను, మనం ప్రోగ్రామ్ ఎండ్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఎండ్ చేయాలంటే మనం ఎలా ఎండ్ చేస్తాము, సో సింపుల్గా మనకున్న ఆపరేషన్ ఏంటి, అవాన్ సో స్టార్ INLR ఈక్వల్ టు స్టార్ ఆర్. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక స్టేట్మెంట్, టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, ఎండ్ చేస్తున్నాను. సో ఫైల్ చేశాను. సో ఫైల్ చేసి ఇచ్చింది దగ్గర, సో కంపైల్ చేస్తాను. కంపైల్ చేసినప్పుడు సో చూడండి, నో ఎర్రర్స్. కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు సో మనకి ఏం జరిగిందో తెలియదు. సో ఇప్పుడు వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం. వర్క్ OBJ SQL 30. సో మన ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్ ఇది. SQL 30 అనేది ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అయింది. బట్ టేబుల్ కావాలి. టేబుల్కి ఏం నేమ్ ఇచ్చాం మనం, అది చూడండి. టేబుల్ నేమ్ ఏంటి, SPF01. ఓకే, అది ఉందో లేదో చూద్దాం. వర్క్ OBJ SPF01. సో ఈ ఆబ్జెక్ట్ ఉంది, దీని యొక్క ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో చూడండి. సో క్రియేటెడ్ డేట్ ఎప్పుడు 9/24/24, టైం ఇది, యూజర్ ఇతను. సో ఇదన్నమాట దాని ఇన్ఫర్మేషన్ చూడండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇది జనరల్ అయిందా లేదా ఇవి కూడా చూడాలి. చూడండి, జనరల్ ఇన్ఫర్మేషన్, ఈ ఫైల్ అనేది జనరల్ అవ్వలేదు. సో జనరల్ అవ్వలేదు కాబట్టి ఇది. సో ఇప్పుడు ఇందులో ఉన్న డేటా చూద్దాం. రన్ క్వరీ n SPF01. సో ఇది నేము, నంబర్, అడ్రస్, ఫోన్ నెంబర్. సో ఇదన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనం SQL స్టేట్మెంట్స్ అనేవి మన ప్రోగ్రాంలో వాడుతున్నప్పుడు మనకు ఒకటి ఉంటుంది అనమాట, ఒక SQL కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా, 1 minute. సో SQL కోడ్ అనేది ఉంటుంది. ఈ SQL కోడ్ ఏం చేస్తుందంటే మనకి స్టేటస్ ఇస్తుంది అన్నమాట. సో SQL కోడ్ ఎప్పుడైనా 0 అయింది అనుకోండి, అది సక్సెస్ అన్నట్టు. సక్సెస్ అన్నట్టు. సో అలా కాకుండా SQL కోడ్ అనేది 100 అయింది అనుకోండి, ఎండ్ ఆఫ్ ఫైల్, అంటే ఫైల్ ఎండ్కి రీచ్ అయిపోయినట్టు. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అనుకోండి, సో అవి ఎర్రర్ మెసేజ్ కాదు, వార్నింగ్స్ అన్నట్టు. ఓకేనా. సో ఈ SQL కోడ్ అనేది లెస్ దాన్ 0 అనుకోండి, ఎర్రర్స్ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. సో ఈ 0 అయితే సక్సెస్ అనమాట, 100 అయితే ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫైల్, లెస్ దెన్ గ్రేటర్ దెన్ 0 అనుకో, ఇవి అంత కన్సిడర్ చేయవలసిన లేదు. ఈ వార్నింగ్స్ ఇవి అంత ఇంపార్టెంట్ కదా. బట్ లెస్ దెన్ 0 అంటే మైనస్ వాల్యూస్తో వచ్చినాయి అంటే అవి ఎర్రర్స్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి SQL కోడ్ యాడ్ చేద్దాం. సో యాడ్ చేసి ఎలా వస్తుందో చూద్దాం. సో SQL కోడ్ అంటే డైరెక్ట్గా రాసేయచ్చు, ఏం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి, F4 SQL కోడ్, సారీ దీన్ని డిస్ప్లే చేయాలి, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, SQL కోడ్ని డిస్ప్లే చేసాను, ప్రోగ్రామ్ ఎండ్ చేసాను. ఇప్పుడు అగైన్ కంపైల్ చేసి కాల్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఫైల్ సో 14 కంపైల్ చేసాను, నో ఎర్రర్స్, అంటే కంపైల్ టైం ఎర్రర్స్ లేవు. కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు 601 వచ్చింది. 601 మైనస్ అనమాట. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. సో దీని మీనింగ్ ఏంటంటే, సో సింపుల్గా చూడండి, ఆల్రెడీ అదే సెర్చ్ చేసినట్టు నేను. సో చూడండి, సో an alter statum attempt to add a volume name. సో ఇంకా కావాలంటే ఇన్ డీటెయిల్గా చూడండి. an attempt to name an object failed because the name is already, అంటే ఆబ్జెక్ట్ అనేది ఆల్రెడీ ఉంది. సో దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నాము, క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే వర్క్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ డిలీట్ చేస్తాం. వర్క్ OBJ SPF01. ఓకేనా. సో దీన్ని 4 డిలీట్ చేస్తాను, జస్ట్ డిలీట్ చేస్తాను. ఓకేనా. 1 minute, ఐ థింక్ విల్ గెట్ అన్నట్టు. సో యూ కెనాట్ డిలీట్ లైక్ దిస్. చూడండి, ఆపరేషన్ నాట్ సక్సెస్ ఫర్ ది ఫైల్ SPF ఇన్ లైబ్రరీ. సో ఏంటంటే మనం ఇలా డిలీట్ చేయడానికి అవ్వట్లా. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఈ ప్రోగ్రాంలోనే డిలీట్ చేద్దాం.
సో దాన్ని ఎలా డిలీట్ చేద్దామంటే సో చూడండి. సో ఇప్పుడు అగైన్ దానికి కూడా స్టేట్మెంటే రాద్దాం. ఓకేనా, ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్. ఓకేనా, సో సి ప్లస్ ఆఫ్ ఇక్కడ ఏం రాద్దాం అంటే డ్రాప్ టేబుల్ని రిలీజ్ చేస్తున్నాం. సో డ్రాప్ టేబుల్ వర్మ 42551. ఓకే, బ్యాక్ స్లాష్ SPF01. ఓకే, సో ఆ తర్వాత ఏం చేస్తున్నాను, ఎండ్ EXEC. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాశాను, ఒకవేళ అంటే నేను టేబుల్ క్రియేట్ చేసే దానికన్నా ముందే ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్ ఉంటే డిలీట్ చేసే. డ్రాప్ టేబుల్ అంటే సింపుల్గా టేబుల్ని డిలీట్ చేయమంటున్నా. సో డిలీట్ చేయి, అప్పుడు ఆ టేబుల్ ఈ నేమ్తో క్రియేట్ చేయి. ఒకవేళ ఎందుకంటే ఇది రియల్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఉన్నారనుకో, మనం క్రియేట్ చేయడానికి అవ్వట్లేదు. సో అందుకని ఇలా చేస్తున్నాం. బట్ రియల్ టైంలో ఎప్పుడైనా కానీ మనం ఏ టేబుల్ని డిలీట్ చేయకూడదు అనమాట. ఫస్ట్ మనం ఒక టేబుల్ని ఈ స్టేట్మెంట్ అసలు మనం వాడనేకూడదు రియల్ టైంలో. ఓకేనా, చాలా రేర్ కేసు, మ్యాక్సిమం అసలు ఎవరు యూజ్ చేయదు. బట్ రేర్ కేసు యూజ్ చేస్తాం అనమాట. బట్ ఎప్పుడైనా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ మాన్యువల్గా వర్క్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆ టేబుల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. లేదు అంటే మీరు ఆ నేమ్ ఇచ్చుకోండి, లేదంటే ఒక న్యూ నేమ్ ఇచ్చుకోండి, లేని నేమే ఇవ్వండి వర్క్ ఆబ్జెక్ట్. బట్ నేనేంటంటే ప్రాక్టికల్గా మీకు స్టేట్మెంట్స్ చూపించడానికి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ ఫైల్ SPF01 అనేది ఉంటే దాన్ని రిమూవ్ చేసే డ్రాప్ టేబుల్ నేమ్. సో చూడండి టేక్ ఎఫ్. సో చూడండి ఫైల్ నేమ్ ఇది, లైబ్రరీ డ్రాప్ ఆప్షన్ 1 ఏంటి క్యాస్కేడ్ అని వచ్చింది. సో చూడండి, సో సింపుల్గా ఏంటంటే రిమూవ్ చేయమని చెప్తున్నాను. సో ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను, ఫైల్ సో 14 చేశాను. సో కంపైల్ చేస్తే నో ఎర్రర్. కాల్ చేశాను, కాల్ చేస్తే ఏమొచ్చింది 7905 అంటే ఇది పాజిటివ్ ఎర్రర్, నెగిటివ్ సైన్ ఏం లేదు. సో ఇప్పుడు మీరు కావాలంటే వర్క్ ఆబ్జెక్ట్ చేయండి. అగైన్ వర్క్ OBJ SPF01. సో సింపుల్గా 8 ఇస్తే చూడండి. సో ఇది ఇంతకుముందు వేరే టైం ఉంది, ఇప్పుడు టైం చేంజ్ అయింది అంటే ఇప్పుడు క్రియేట్ అయింది కాబట్టి ఇది. సో డేట్ ఏం చేంజ్ అవుతుందిగా సడన్గా. సో ఇదనమాట. సో ఇలా ఇప్పుడు కావాలంటే మీరు చూడండి. సో నేనేం చేస్తానంటే స్నిప్ సో 9:28 ఉంది కదా. సో ఇప్పుడు చూడండి అగైన్ మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను, సేమ్ అదే వార్నింగ్ వస్తుంది. సో వార్నింగ్స్ వదిలేసేయండి. ఆ వార్నింగ్ మెసేజెస్ కావాలన్నా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. వర్క్ OBJ SPF01. సో 8 ఇస్తున్నాను. చూడండి 9:28:54 వచ్చింది. చూడండి ఇంతకుముందే ఉంది 9:28:9 ఉంది. సో ఇప్పుడు ఎంత ఉంది 54 ఉంది. సో టైం అనేది చేంజ్ అయింది. సో సింపుల్గా ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేసిన కమాండ్ ఈ డ్రాప్ వల్ల. కావాలంటే దీన్ని డీబగ్లో చూస్తాను మీకు. ఒక నిమిషం 4. సో డీబగ్ వ్యూలో సో URC సోర్స్. సో కంపైల్ అయింది డీబగ్ వ్యూలో. strdbg SQL30 టేక్ ఎఫ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకేమవ్వాలి, వర్క్ ఆబ్జెక్ట్ చేస్తే ఆబ్జెక్ట్ ఉండకూడదు, ఆ తర్వాత మనం చూస్తే ఆబ్జెక్ట్ ఉండాలి. అదే కదా మనం చేస్తున్నాం. ఫస్ట్ డ్రాప్ చేస్తున్నాం, ఆ తర్వాత ఏం చేస్తున్నాము అగైన్ క్రియేట్ చేస్తున్నాం టేబుల్ని. సో అది చూద్దాం ఫస్ట్. సో ఇప్పుడు చూడండి F10 తీసుకున్నాను, కాల్ చేస్తున్నాను. సో కాల్ చేశాను. ఫస్ట్ చూడండి ఇప్పుడు ఏంటంటే ఓకే వర్క్ OBJ SPF01. ఇప్పుడు చెక్ చేస్తే మనకు ఆబ్జెక్ట్ ఉంది. ఓకే ఇంతవరకు ఓకే కదా. సో ఇప్పుడు డీబగ్ స్టార్ట్ చేద్దాం. F10 తీసుకుంటున్నాను. ఒక నిమిషం అగైన్ కాల్ చేస్తాను. 1 minute. సో ఫస్ట్ ఏంటంటే strdbg చేస్తున్నాను. సో strdbg చేసిన తర్వాత డీబగ్ వ్యూలోకి వస్తుంది. ఆ తర్వాత F10 తీసుకుని F12 తీసుకుని బయటకు వస్తాము. ఆ తర్వాత ప్రోగ్రామ్ని కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చెక్ చేద్దాం మనం. సో మనం ఏంటి ఫస్ట్ మనం చెక్ చేస్తే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు చూడండి వర్క్ OBJ చేస్తున్నాను. వర్క్ OBJ SPF01. సో చెక్ చేస్తే ఆబ్జెక్ట్ ఉంది. ఓకే కదా. సో ఇప్పుడు కాల్ చేద్దాం. సో కాల్ చేశాను, కాల్ చేసి డీబగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటి ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి
obj spf01. చూడండి ఆబ్జెక్ట్ డ్రాప్ అవటం వల్ల, డ్రాప్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వటం వల్ల ఏమైంది, ఆబ్జెక్ట్ రిమూవ్ అయింది. ఓకే కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఈ స్టేట్మెంట్ ఈ లైన్ దగ్గర ఉందంటే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఇది ఎండ్ అవ్వలేదు స్టేట్మెంట్. ఇప్పుడు చూడండి F10 చేస్తే ఏమైంది, ఇది స్టేట్మెంట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చెక్ చేయండి, వర్క్ obj spf01. సో చూడండి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. కావాలంటే ఇప్పుడు టైం చెక్ చేయండి, ఇంతకుముందు 54 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 28:54, ఇప్పుడు ఎంత 31:41. సో న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా అనమాట. సో ఇప్పుడు SQL కోడ్ మీరు కావాలంటే F11 తీసుకుని చెక్ చేయండి. సో ఎంత ఉంటుంది అంటే ఇది ఉంటుంది. సో ఇది ఎందుకంటే వార్నింగ్ మెసేజ్ లాగా. సో ఈ కోడ్స్ ఏంటి ఇవి చూడాలంటే మీరు గూగుల్లో వెతకొచ్చు, మీరు కావాలంటే వెతకండి. సో ఇప్పుడు సింపుల్గా మనకి అది డిస్ప్లే అయింది, ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయింది. సో ఇలా ఒక టేబుల్ అనేది మనం ఏంటి, ఒక ఎండ్ dbg. సో సింపుల్గా క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ఏంటంటే, సో ఇది క్రియేట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం, అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తామో చూద్దాం. ఇన్సర్ట్ కోసం ఏం చేద్దాం అంటే ఫ్రీ ఫార్మాట్లో రాస్తాను. ఓకేనా. సో మిగతావి నేను డైరెక్ట్గా చూసేస్తాను. సో F6 SQL 3.1 ఓకే, SQL RPGLE ఓకే, ఇన్సర్ట్. ఓకేనా, ఇన్సర్ట్ ఆపరేషన్. సో ఇప్పుడు వచ్చేసరికి hspec ఆప్షన్ స్టార్ నో డీబగ్ IO. సో ఇది ఫ్రీ ఫార్మాట్లో రాద్దామా, కావాలంటే ఫిక్స్డ్ ఫార్మాట్లో ఒకటి చూసాం కదా, డీబగ్. సో ఫిక్స్డ్ ఫార్మాట్ చూసాం కాబట్టి ఇది ఇన్సర్ట్ ఆపరేషన్ ఫ్రీ ఫార్మాట్లో రాద్దాం. ఓకే, ఫ్రీ అండ్ ఫ్రీ. ఓకే, ఇన్ బిట్వీన్ వీటి మధ్యలో రాస్తాము. సో ఫస్ట్ టైం రాయాలి ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ కదా, ఎగ్జిక్యూట్ SQL. ఓకేనా. సో ఎగ్జిక్యూట్ SQL, ఆ తర్వాత మనం ఏదైతే స్టేట్మెంట్ రాయాలో అది. సో ఏం రాస్తున్నాం, ఇన్సర్ట్, అంతే కదా. సో ఇన్సర్ట్ రాస్తున్నాము. ఇన్సర్ట్లో ఎలా రాస్తాం మనం జనరల్గా, ఇన్సర్ట్ ఇంటూ VRMA 42551. సో లైబ్రరీ నేమ్, ఫైల్ నేమ్ ఏంటి, SPF01. సో ఇదే కదా. తర్వాత ఏం రాయాలి మనం, సింపుల్గా సో ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ ఫైల్ నేమ్ రాసాం. ఇప్పుడు ఏంటి, ఫీల్డ్స్ రాయాలి. ఫీల్డ్స్ ఏమున్నాయి మనకి, ఐ థింక్ నేమ్, నెంబర్, అడ్రస్, ఆ తర్వాత PH నెంబర్. సో ఆ తర్వాత ఏం రాస్తాము, వాల్యూస్. సో వాల్యూస్ ఏమి ఇస్తున్నాను, ఫస్ట్ అడ్రస్, ఫస్ట్ రికార్డ్ వచ్చేసరికి బస్వంత్ ఇస్తున్నాను, బస్వంత్. సో నెంబర్ 100 ఇస్తున్నాను. సో అడ్రస్ వచ్చి HYD ఇస్తున్నా. ఆ తర్వాత ఏమి ఇస్తున్నా అంటే ఫోన్ నెంబర్, సో 8976 ఇంతవరకు ఇస్తున్నాను జస్ట్. ఓకేనా. మనకేంటి స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది, కోలన్ ఇస్తున్నాను. సో ఇలా అనమాట. సో ఓకే, స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్ రాసాం, ఇన్సర్ట్ ఆపరేషన్ రాసాం. ఇప్పుడు ఏంటి, ప్రోగ్రామ్ SQL కోడ్ కూడా చెక్ చేద్దాం. డిస్ప్లే SQL COD కోడ్ని డిస్ప్లే చేస్తున్నాను, స్టార్ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తున్నాను, INLR =*. సో సింపుల్గా చూడండి, ఏదైతే స్టేట్మెంట్ రాయాలనుకున్నాను అది ఎగ్జిక్యూట్ SQLలో రాసేస్తున్నాను, ఆ స్టేట్మెంట్ ఎండ్ చేశాను. సో ఇదేంటి, నేమ్ VARCHAR కాబట్టి సింగిల్ కోట్స్లో ఇచ్చాను, నెంబర్ ఇంటీజర్ డెసిమల్ కాబట్టి ఇలా ఇచ్చాను, అడ్రస్ సింగిల్ కోట్స్లో, ఫోన్ నెంబర్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం, కంపైల్ చేద్దాం. ఫైల్ 14 SQL ప్రీ కంపైల్ ఫెయిల్డ్. ఓకే, సో ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేద్దాం. సర్వీసెస్ చూడండి, PH నెంబర్ నాట్ ఇన్ టేబుల్. సో PH నెంబర్ అనేది లేదంట. ఓకే, మనం ఏమి ఇచ్చాం ఫీల్డ్, సో ఫీల్డ్ చెక్ చేసుకుందాం, ఏమి ఇచ్చాం, అడ్రస్, PH నెంబర్, జస్ట్ PH నెంబర్ అని ఇచ్చాం. సో PH నెంబర్. సో ఫైల్ చేద్దాం,
సో కంపైల్ అయింది. సో కాల్ చేద్దాం. కాల్ చేస్తే చూడండి, సో చూడండి నెగిటివ్లో వచ్చింది. నెగిటివ్లో వచ్చిందంటే ఏదో సంథింగ్ ఎర్రర్ ఉంది. సో ఆ ఎర్రర్ ఏంటో చెక్ చేద్దాం. సో SQL కోడ్ ఏం ఎర్రర్ వచ్చింది చూడండి. సో ఈ క్రియేట్ వ్యూ స్టేట్మెంట్ వాజ్ ఇష్యూడ్ బట్ ద వ్యూ కెనాట్ బి క్రియేటెడ్ బికాజ్ వ్యూ కెనాట్ బి డిఫైన్డ్. సో ఎందుకో చూడండి. సో ఇది ఎందుకు వస్తుందంటే ఈ ఎర్రర్, సో మనం ఈ ఎర్రర్ రెక్టిఫై చేయాలంటే సింపుల్గా మనం ఎగ్జిక్యూట్ ఏంటంటే, సో ఆల్రెడీ అది రాశాను, మళ్ళీ రాయటం ఎందుకు. సో ఫైల్ చేసి చూపిస్తాను డైరెక్ట్. అది ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంటుంది. సో అది చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది ఫస్ట్ ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఇది రాయాలి. సెట్ ఆప్షన్ కమిట్ నన్ అనేది రాయాలి. సో సింపుల్గా ఈ స్టేట్మెంట్ రాస్తే చాలు. సో ఆ స్టేట్మెంట్ మనం కాపీ చేసుకుందాం. కావాలంటే SQL 02 సో 3. సో డైరెక్ట్గా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు, లేదా కాపీ చేసుకోవాలన్నా రాసుకోవచ్చు. సో నేను ఈ స్టేట్మెంట్ కాపీ చేస్తాను. జస్ట్ CC ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రీ ఫార్మాట్ కాబట్టి సో ఇవి అవసరం లేదు. సో ఇక్కడ కోలన్ ఇస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏం చేశాను, ఎగ్జిక్యూట్ ఆప్షన్స్ అనేది కమిట్ నన్ను ఇచ్చాను. సో ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇన్సర్ట్ ఆపరేషన్ జరగాలో ఆ ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను, SQL కోడ్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాం. ఫైల్ 14 కాల్ చూడండి, 0 అంటే సక్సెస్ఫుల్ అన్నాను. సో ఇప్పుడు చూద్దాం. రన్ క్వరీ run SPF01 చూడండి, మనం ఏదైతే రికార్డ్ ఇచ్చామో ఆ రికార్డ్ అనేది ఇందులో ఇన్సర్ట్ అయిందా. సో ఇదన్నమాట. సో ఇది ఇలా ఓన్లీ సింగిల్ రికార్డ్ ఇచ్చాం. అదే మల్టిపుల్ రికార్డ్స్ ఇవ్వాలంటే ఆల్రెడీ దాన్ని, సో మల్టిపుల్ రికార్డ్స్. సో ఇది ఫిక్స్డ్ ఫార్మాట్లో రాసి ఉంటుంది ఐ థింక్. సో ఫైల్ నేమ్ మార్చాలి మనం. SPF01 నేము, నెంబరు, అడ్రస్, PH నెంబర్. సో ఇది ఫిక్స్డ్ ఫార్మాట్లో ఉంది. కావాలంటే ఫ్రీ ఫార్మాట్లోకి మీరు మార్చుకోండి. సో కావాలంటే మనమైనా మార్చాలంటే మార్చవచ్చు. సో అది మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. సో ఫిక్స్డ్ ఫార్మాట్ అయినా ఫ్రీ ఫార్మాట్ అయినా డిఫరెన్స్ అయితే ఏముండదండి. జస్ట్ ఏంటంటే సో మనం ఫ్రీ ఫార్మాట్లో ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఎందుకు ఎండ్ SQL ఉండదు, సింపుల్గా కోలన్ ఇచ్చి ఎండ్ చేస్తాం. బట్ ఫ్రీ ఫార్మాట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రీ ఫార్మాట్లో అలా ఉండదు. ఫిక్స్డ్ ఫార్మాట్లో ఏంటంటే ప్రతిసారి మనం ఎండ్ SQL అనేది రాయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, సో ఈ లైబ్రరీ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఫైల్ నేమ్ ఇది. సో కావాలంటే మీరు ఇక్కడ F4 తీసుకోండి. ఫిక్స్డ్ ఫార్మాట్లో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. మనం F4 తీసుకొని ఇలా చూడొచ్చు. సో ఫీల్డ్స్ ఇవి, సో ఇవి. సో ఇప్పుడు ఏమిస్తున్నాను, సురేష్ 200 KKD. సో ఇది, సో ఇది ఓన్లీ సింగిల్ రికార్డ్. ఇది మల్టిపుల్ రికార్డ్స్కి రాసి ఉండాలి. సరే ఇక్కడే రాస్తాను మల్టిపుల్ రికార్డ్స్. సో మల్టిపుల్ రికార్డ్స్ అంటే ఏముండవండి. సో ఇక్కడ వచ్చేసరికి శ్రీను, ఓకేనా, ఏమిచ్చాను 200 కదా, 300. సో RPL ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తాం. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కామా ఇస్తాం అనమాట, ఓకేనా. సో ఆ తర్వాత ఇంకో రికార్డ్ ఇవ్వాలనుకుంటే అగైన్ ఇక్కడ కూడా కామా ఇచ్చి ఇంకో రికార్డ్ ఇస్తాం. సో శ్రీ ప్లస్ రాజ్ 400 OGL, సో ఏదో ఒక నెంబర్. సో సింపుల్గా డేటా అనేది మల్టిపుల్ రికార్డ్స్, ఫస్ట్ రికార్డు, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్. ఇప్పుడు ఫైల్ చేద్దాం. ఫైల్ SPF01 ఓకే 14. సో నో ఎర్రర్స్. కాల్ చేస్తే చూడండి 0 వచ్చిందంటే సక్సెస్ఫుల్గా డేటా అనేది ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు STRSQLలో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VR14251. సో ఇప్పుడు ఏంటి SPF01. సో చూడండి,
సో ఏవైతే రికార్డ్స్ మనం ఇన్సర్ట్ చేసాం అవన్నీ బస్1 ఫస్ట్ ఆల్రెడీ సింగిల్ రికార్డ్ చేసాం, తర్వాత 3 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసాం, ఇలా అనమాట. సో డేటా అనేది ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, అందులో ఉన్న డేటాని ఏదన్నా ఒకదాన్ని అప్డేట్ చేయాలేమో చూద్దాం. సో లేదంటే ఒక సింగిల్ రికార్డ్ని డిలీట్ చేద్దాం. సో సింగిల్ రికార్డ్ని డిలీట్ చేయాలంటే మనకున్న స్టేట్మెంట్ ఏంటంటే, సో ప్రతిదానికి మనం ఏంటంటే అప్డేట్ కానీ డిలీట్ కానీ రైట్ కానీ ఆపరేషన్ చేయాలి, అంటే ఇన్సర్ట్ కానీ చేయాలంటే కన్ఫామ్గా ఈ సెట్ ఆప్షన్స్ కమిట్ అనేది స్టార్ అనేది ఉండాలి. లేదంటే మీకు ఆ ఎర్రర్ 7008 మైనస్ ఏదో ఉంది కదా, ఆ ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి చూడండి, డిలీట్ ఫ్రమ్ వర్మా 42లో SQL01, సో SPF అనుకుంటా, ఐ థింక్ SPF01. సో ఈ ఫైల్లో నుంచి వేర్ నేమ్ ఈక్వల్ టు బస్1 అనేది రికార్డ్ ఉందా అసలు? ఐ థింక్ ఫస్ట్ రికార్డ్ అదే కదా, SPF01. సో చూడండి బస్1 అనేది ఈ రికార్డ్ డిలీట్ చేయమంటున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి సింపుల్గా డిలీట్ అని క్వరీ రాశాను. సో ఇదనమాట. ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను, ఫైల్ చేశాను 14, కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు చూడండి SQL కోడ్ 0 అంటే సక్సెస్ఫుల్ అనమాట. ఇప్పుడు చూద్దాం, రన్ క్వరీ SPF01. సో చూడండి బస్1 అనే రికార్డ్ రిమూవ్ అయింది. సో ఇదనమాట ఒక సింగిల్ రికార్డ్. సో ఇప్పుడు ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేయాలంటే క్వరీ ఎలా రాస్తాం? సో ఇప్పుడు సింపుల్గా సో ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ ఇస్తాం, SPF01. సో సేమ్ చూడండి, ఇన్ బిట్వీన్ ఎగ్జిక్యూట్ SQL అండ్ SQL. సో అప్డేట్, సో F4 తీసుకుని చూపిస్తాను. అప్డేట్ నేమ్ బస్1 ఇమ్మంటున్నాను, నెంబర్ 1000 ఇమ్మంటున్నాను, అడ్రస్ గుంటూరు ఇమ్మంటున్నాను, ఫోన్ నెంబర్ వచ్చేసరికి సో వెయిట్ చేంజ్ దిస్ నెంబర్, అడ్రస్, PH నెంబర్, ఇది ఒక ఫీల్డ్ మనం చేంజ్ చేయాలి. సో ఇది వచ్చేసరికి డేటా ఉంది, ఫీల్డ్ నేమ్ చూసుకుంటాం SPF01. సో ఏ నేమ్కి ఇద్దామంటే ఈ రాజ్ అనే దాన్ని చేంజ్ చేద్దాం. సో ఈ 400 రికార్డ్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సో ఈ ఫైల్ని అప్డేట్ చేస్తున్నా, లైబ్రరీది. సో ఏంటి, నేమ్కి బస్1 ఇస్తున్నాను, నెంబర్కి 1000 ఇస్తున్నాను, అడ్రస్ గుంటూరు ఇస్తున్నాను, PHMO అని ఉందా. సో నేను ఇది PH నెంబర్ అని ఇవ్వాలి, MO కాదు, ఇది చేంజ్ చేస్తాను. సో ఇది చూడండి, సో వేర్ కండిషన్ నేమ్ ఈక్వల్ టు రాజ్ అనమాట. సో ఇక్కడెక్కడో మిస్టేక్ అదే. సో ఇలా ఫీల్డ్స్ అనేవి డిఫైన్ చేస్తున్నాను, అండ్ ఏ ఫీల్డ్ వేర్ కండిషన్లో చెక్ చేస్తున్నాను. సో ఇలా ఫైల్ చేస్తున్నాను, అగైన్ కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే చూడండి సక్సెస్ఫుల్ 0 వచ్చింది కాబట్టి SQL కోడ్ అనేది సక్సెస్ఫుల్. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం, రన్ క్వరీ SPF01. సో ఇంతకుముందు మనకేముంది ఇక్కడ, సంథింగ్ రాజ్ అని ఉంది. సో నెంబర్ 400, ఇప్పుడు ఏముంది బస్1 ఇది 1000 అయింది. సో విలేజ్ గుంటూరు వచ్చింది, ఇది వచ్చేసరికి పేజ్ నెంబర్, ఇలా అనమాట. సో అలా కాకుండా అన్ని రికార్డ్స్ డిలీట్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఫైల్ని, ఈ ప్రోగ్రామ్ని రీకాపీ చేస్తాను మీకు, ఎందుకంటే 35 అని ఇద్దాం. సో ఎందుకంటే ఈ కమిట్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఆప్షన్ ఇది రిమూవ్ చేద్దాం. సో కమిట్ చేయకుండా డిలీట్ చేస్తున్నా, డిలీట్ అయిద్దో లేదో చూద్దాం. SPF అన్ని రికార్డ్స్ని డిలీట్ చేస్తున్నాను, ఫైల్ చేస్తున్నాను 14. సో నో కంపైల్ టైం ఎర్రర్ లేదు, కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏమొచ్చింది, 700 మైనస్ 7008 వచ్చింది. ఎందుకు వచ్చింది, కమిట్ అవ్వలేదు అన్నట్టు వచ్చింది. ఇప్పుడు రన్ క్వరీ చేద్దాం, రన్ క్వరీ SPF01. సో SPF01 అంటే ఏం జరిగింది, సో చూడండి డేటా రిమూవ్ అవ్వలేదు, బట్ ఏంటి సింపుల్గా మనకి ఎర్రర్ వచ్చింది కాల్ చేస్తే. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, సో ఆ ఎర్రర్ని ఎందుకు వచ్చిందో చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీ ఫార్మాట్ వద్దాం, వద్దులేండి, ఫిక్స్డ్లోనే రాసేస్తాను. SQL సో C++, సో ఇప్పుడు ఏంటంటే సెట్ ఆప్షన్స్ కమిట్. ఫైల్ చేస్తున్నాను 14, I think స్టేట్మెంట్
రాయలేదా? చూడండి, సింపుల్గా సెట్ ఆప్షన్ కమిట్ స్టార్ నన్ను కంపైల్ చేస్తున్నా. సో ఇప్పుడు కాల్ చేస్తే చూడండి సక్సెస్ఫుల్ రన్. సో ఇప్పుడు డేటా చెక్ చేస్తే SPF0. సో ఇదన్న. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం, ఒక ఫైల్ని ఎలా రీడ్ చేస్తామో అంటే ఫైల్ని ఎలా క్రియేట్ చేస్తామో చూసాం, అందులో డేటా ఎలా ఇన్సర్ట్ చేస్తాం, సింగిల్ రికార్డ్ని చూసాం, మల్టిపుల్ రికార్డ్ చూసాం, ఓ సింగిల్ రికార్డ్ని అప్డేట్ చేయటం చూసాం. సో అలా కాకుండా మళ్ళీ ఇంకేం చూసాము, మల్టిపుల్ రికార్డ్స్ని ఎలా డిలీట్ చేయాలో చూసాం, ఒక సింగిల్ రికార్డ్ని ఎలా డిలీట్ చేయాలో చూసాం, ఆ తర్వాత అప్డేట్ ఎలా చేయాలో చూసాం. సో రేపు ఏం చూద్దామంటే హోస్ట్ వేరియబుల్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే హోస్ట్ వేరియబుల్స్ గురించి చూద్దాం. ఆ తర్వాత వచ్చేసరికి మల్టిపుల్ రికార్డ్స్ని ఎలా రిట్రీవ్ చేయాలో చూద్దాం. సో ఇది జస్ట్ సింపుల్ SQL స్టేట్మెంట్స్ ఎలా రాస్తామో చూపించాను ఇది SQL RPGలో. సో స్టేట్మెంట్ రాయాలంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూపించాను. సో ఫ్రీ ఫార్మాట్లో, ఇది ఫిక్స్డ్ ఫార్మాట్. సో అలా కాకుండా ఫ్రీ ఫార్మాట్లో రాయాలనుకోండి, ఫ్రీ ఫార్మాట్లో ఎలా ఉంటుంది, జస్ట్ ఏంటంటే ఇది ఇంట్రడక్షన్ అనమాట SQL RPGకి. సో ఫ్రీ ఫార్మాట్లో ఎలా రాస్తాం, ఫిక్స్డ్ ఫార్మాట్లో ఎలా రాస్తాం అనేది చూసాం. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే హోస్ట్ వేరియబుల్స్ అంటే ఏం లేదు, SQL RPGలో మనం డిఫైన్ చేసే వేరియబుల్స్ని హోస్ట్ వేరియబుల్స్ అంటారు అనమాట. సో ఆ హోస్ట్ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.